జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చదలవాడ అరవిందబాబు కుమార్తె డాక్టర్ అమూల్య ఎన్నికల ప్రచారంలో భాగంగా 19వ వార్డులో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ 19వ వార్డులో చాలా కిరాణా షాపులు ఉన్నాయి. వారిని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ట్యాక్స్ల పేరుతో అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంటి పట్టాలు ఇచ్చినట్లు ఇచ్చి మళ్ళా వెనక్కి తీసుకున్నారు. వచ్చే టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి ట్యాక్స్ లేకుండా చేస్తామని తెలిపారు. ఈ వైసీపీ ఎమ్మెల్యేని ఇంటికి పంపించి చదలవాడ అరవిందబాబుని ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల్ని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. అందరికీ నమస్తే. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో 19వ వార్డు అరండల్పేటలో పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చాలా కిరాణా కొట్లు అలాగే షాపులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా వారి బాధ ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా మా దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. సాధారణమైన జీవితం కొనసాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి కానీ మమ్మల్ని చాలా రకాలుగా మానసికంగా ఇబ్బందులు పెట్టారు. చాలా రకాలుగా ట్యాక్స్ వసూలు చేసి మాకు జీవితాన్ని లేకుండా చేశారు. ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. అలాగే కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవు, పెన్షన్ ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు. ఇవన్నీ చాలా రకాలుగా అనేక సమస్యలు చెప్తా ఉన్నారు. మేము అందరికీ ఒకటే హామీ ఇచ్చాము, ఒక్కసారి టీడీపీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి చూడండి. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన శ్రీకృష్ణదేవరాయల్ గారిని గెలిపించుకొని చూడండి. మీకు ఉన్న కష్టాలన్నీ తీరుస్తాము. అలాగే మీ వ్యాపారాలలో మేము ఏ జోక్యం చేసుకోము. ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ట్యాక్స్ విషయాలు మాత్రం ఖచ్చితంగా పారదోలుతాము. ఈ ట్యాక్స్ అనేది ఆ మాట లేకుండా తీసేస్తాము నర్సరావుపేట పట్టణంలో అని హామీ ఇచ్చాము. చాలా అనూహ్య స్పందన వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారు అలాగే ఎంపీ అభ్యర్థి గారు లావు కృష్ణదేవరాయలు రేపు 10 గంటలకి మన నామినేషన్ వేయడం జరుగుతుంది. అఖండ మెజారిటీతో గెలిపించుకుందాము. టీడీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాము. మనకున్న కష్టాలన్నీ తీర్చుకుందాము. నమస్తే అండి, జై శ్రీరామ్. ఇప్పటి వరకు మనము నర్సరావుపేటలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసుకున్నాము. ఎలా జరిగింది ఏంటి 5 ఏళ్ల పాటు మీరు అందరు చూస్తూ ఉన్నారు. కోడెల గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా జరిగింది ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మీ అందరికీ తెలుసు. టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థులుగా టీడీపీ ప్రభుత్వానికి మనం ఇక్కడ సీట్లు ఇవ్వడం జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అరవింద్ బాబు గారిని గెలిపించుకోవాలని కోరుతూ ఉన్నాను. ఇప్పటి వరకు దోచుకోవడం చేస్తూ వచ్చారు. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టుగా పైనుంచి ఫలాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ పేర్లు వేసుకొని వాళ్ళ ప్రచారాలు చేసి వాళ్ళేదో చేస్తున్నట్లుగా ఇప్పటిదాకా చేయడం జరిగింది. ఇక నుంచి ఏదైనా సరే డైరెక్ట్గా అక్కడి నుంచి ఫలాలు వస్తాయి. మనకి ఇక్కడ అరవింద్ బాబు గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన ప్రజలందరికీ ఏమి కావాలో ఇప్పటి వరకు మన కష్టాలన్నీ తెలుసుకుంటూ ఉన్నారు 5 సంవత్సరాలుగా. అలాగే మన ఎంపీ గారు మన పల్నాటి ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక ఆయన పార్టీ మారి ఇక్కడే ఉండడం జరిగింది. మీరు అందరూ అది గుర్తించాలి. పార్టీ మారి మళ్ళీ మీరు ఇందులో వచ్చి ఈ పల్నాటి ప్రజలకు సేవ చేయాలని ఎంపీ గారు రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా అరవింద్ బాబు గారు కూడా ఎంతో కృషి చేస్తూ ఇంటింటికి తిరిగి మన కష్టాలేంటో తెలుసుకున్నారు. ఇప్పటి వరకు మనం మంచినీళ్ళు తాగుతూ ఉన్నాము, అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే అదంతా కూడా కోడెల గారి యొక్క భిక్ష. ఇప్పుడు దానిని కంటిన్యూ చేసి ఇదే విధంగా అభివృద్ధి తెచ్చుకోవాలి అంటే మనం అరవింద్ బాబు గారిని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని గెలిపించుకోవాలి. మీరందరూ గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. బీజేపీ మరి ఉమ్మడి అభ్యర్థులుగా లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా చదలవాడ అరవింద్ బాబు గారు మరి నర్సరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అత్యధిక మెజారిటీతో ఇద్దరిని గెలిపించి మరి చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నర్సరావుపేటలో 5 సంవత్సరాల నుంచి అవినీతి తప్పితే అభివృద్ధి అనేది లేదు. తిరిగి తెలుగుదేశం పార్టీ వచ్చే నెల 13వ తారీఖు ఎన్నికల తర్వాత ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తి చేసుకుంటామని చెప్పేసి నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం.